ఐపీఓకి డేట్ ఫిక్స్ చేసుకున్న ఓలా ఎలక్ట్రిక్ ఫేమ్ 3 ఇప్పట్లో లేనట్టే 20 సంవత్సరాల బ్యాటరీ లైఫ్ లిథియం అయాన్ బ్యాటరీలు. ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫేమ్ 3 స్కీమ్ అనేది ఇప్పట్లో లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ మరొకసారి ఈఎంపీఎస్ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మొన్నటి వరకు ఈఎంపీఎస్ స్కీమ్ ని జూలై 31వ తారీఖు వరకు మెన్షన్ చేశారు. బట్ ఇప్పుడు ఆ ఈఎంపీఎస్ స్కీమ్ ని మరొకసారి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 30వ తారీఖు వరకు అయితే ఈఎంపీఎస్ స్కీమ్ ని పొడిగించడం జరిగింది. అలానే ఈఎంపీఎస్ స్కీమ్ సంబంధించిన బడ్జెట్ ని కూడా పెంచడం జరిగింది. 500 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఇప్పుడు 778 కోట్ల రూపాయలు చేశారు. 2 వీలర్స్ మీద 10,000 రూపాయల వరకు సబ్సిడీ, 3 వీలర్ మీద 50,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే వస్తుంది. సెప్టెంబర్ వరకు ఈఎంపీఎస్ స్కీమ్ ఉంది కాబట్టి ఇక ఫేమ్ 3 స్కీమ్ సబ్సిడీస్ గురించి మన సెప్టెంబర్ నెల తర్వాత గురించి ఆలోచించాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఐపీఓ డేట్ ఫిక్స్ అవ్వడం జరిగింది. ఆగస్ట్ 2వ తారీఖున అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఐపీఓని లాంచ్ చేయబోతున్నారు. ఇక ఐపీఓలో 5,500 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. వాస్తవానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ డ్రాఫ్ట్ పాలసీలు అయితే ఎక్కువ షేర్స్ ని ఆఫర్ చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు లాంచ్ చేయబోయే ఐపీఓలో కొంచెం తక్కువగానే షేర్స్ అనేది ఇష్యూ చేయబోతున్నారు. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్లడంతో వాళ్ళ యొక్క కంపెనీ వాల్యుయేషన్ తగ్గించుకోవడం జరిగింది. మొన్నటి వరకు అయితే దాదాపుగా $5 బిలియన్ పైన వీళ్ళ వాల్యుయేషన్ కింద వాల్యూ చేశారు. బట్ ఇప్పుడైతే $4.2 బిలియన్ నుంచి $4.4 బిలియన్ మధ్యలో వీళ్ళు వాల్యుయేషన్ కి వెళ్లే అవకాశం ఉంది. కారణం ఏంటంటే తక్కువ వాల్యుయేషన్ కనుక వీళ్ళు మెన్షన్ చేస్తే కనుక ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందని భావించి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే శాంసంగ్ కంపెనీ వాళ్ళు అయితే ఒక సంచలనమైన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. తాము డెవలప్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ తో ఒక్కసారి ఛార్జ్ పెడితే 900 కిలోమీటర్ల పైగా రేంజ్ వస్తుందని చెప్తున్నారు. దాంతో పాటుగా ఛార్జ్ చేయడానికి కేవలం 9 నిమిషాల టైం మాత్రం పడుతుందని చెప్తున్నారు. ఇక శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఎల్జీ వాళ్ళతో టైప్ అయ్యి ఈ పర్టికులర్ సాలిడ్ స్టేట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో అవి 20 సంవత్సరాల పాటు లైఫ్ వచ్చే విధంగా వీళ్ళైతే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది కాన్సెప్ట్ స్టేజ్ లోనే ఉంది. బట్ త్వరలోనే ఇలా 20 సంవత్సరాల లైఫ్ టైం వచ్చే ఈవీ బ్యాటరీలను అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే త్వరలోనే మన భారతదేశంలో గూగుల్ మ్యాప్స్ ఎవరైతే యూజ్ చేస్తారో గూగుల్ మ్యాప్స్ లో ఇక మీదట ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉండబోతుంది. తాజాగా గూగుల్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ పే అనే బెంగళూరుకు సంబంధించిన ఒక స్టార్ట్అప్ కంపెనీ అయితే వీళ్ళు టైఅప్ అవడం జరిగింది. అసలు ఈ ఎలక్ట్రిక్ పే ఏం చేస్తుందంటే వీళ్ళు బెంగళూరులో దాదాపుగా 10,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఇన్స్టాల్ చేశారు. వీళ్ళ సంబంధించిన టెక్నాలజీని గూగుల్ కంపెనీ వాళ్ళు అయితే కొలాబరేట్ అవుతున్నారు. వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో త్వరలోనే భారతదేశ గూగుల్ మ్యాప్స్ ఎవరైతే గూగుల్ మ్యాప్స్ యూజర్స్ ఉంటారో ఎలక్ట్రిక్ కార్స్ యూజ్ చేస్తూ ఉంటారు, రేంజ్ యాంగ్జైటీని తగ్గించడం కోసం దగ్గరలో వాళ్ళ నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేవి ఈ గూగుల్ మ్యాప్స్ లో చూపించబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ మార్కెట్ లోకి మినీ కంపెనీ వాళ్ళు మినీ కంట్రీమెన్ ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క రేటు 54,90,000 రూపాయలు. ఈ కీ ఎలక్ట్రిక్ కార్ లో 170 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 0 to 100 ని 8.6 సెకండ్లోనే చేరుకోగలదు. దాంతో పాటుగా ఒకసారి ఛార్జ్ పెడితే 462 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 250 న్యూటన్ మీటర్ల టార్క్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆన్ రోడ్ రేట్ మీద అయితే డిస్కౌంట్ అయితే ప్రకటించారు. తాజాగా మన ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల మీద రోడ్ ట్యాక్స్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీళ్ళ క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఆన్ రోడ్ రేట్ మీద ఒక 5,000 రూపాయల డిస్కౌంట్ అనేది ప్రకటించారు. మొన్నటి వరకు ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి దాదాపుగా 97,000 రూపాయల ఎక్స్ట్రా రూమ్ ప్రైస్ పడేది. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ రావడం వల్ల ఏమైందంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఆన్ రోడ్ రేట్ లో 13,000 రూపాయల వరకు పెరిగింది. ఆ ఆన్ రోడ్ మీద ఇప్పుడు 5,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మేము రియల్ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు దాదాపుగా 112 కిలోమీటర్ల రేంజ్ అనేది రావడం జరిగింది. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సోషల్ మీడియాలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఒక వీడియో అనేది బాగా వైరల్ గా మారింది. గ్వాలియర్ లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కున్న ఒక కస్టమర్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ బాగోకపోవడంలో డైరెక్ట్ గా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ సెంటర్ బయటనే ఆ స్కూటర్ ని పడేసి దాన్ని సుత్తితో కొట్టడం జరిగింది. ప్రెసెంట్ అయితే సోషల్ మీడియాలో అయితే ఆ వీడియో అనేది బాగా వైరల్ గా మారింది. కస్టమర్ సర్వీస్ కి నచ్చక అంటే సర్వీస్ డిలే కావడంతో ఎవరో సరిగ్గా స్పందించకపోవడం వల్లే ఇటువంటి సంఘటన జరిగిందని చెప్పి ప్రెసెంట్ అయితే ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ గా జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐఐటి ఢిల్లీ క్యాంపస్ వాళ్ళు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల మీద ఒక కోర్సును అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ట్రెండ్ నడుస్తుండడంతో చాలా మందికి ఐఐటీలో చదువుకోవాలని ఉంటుంది. బట్ ఐఐటి వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సును అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఈ కోర్సు డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 6 నెలల టైం. సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి అయితే ఈ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. డిప్లొమా మరియు బీటెక్ స్టూడెంట్స్ అయితే ఈ కోర్సుకి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ కోర్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే
1,10,000 ప్లస్ జిఎస్టీ. అలానే కోర్స్ పూర్తయిపోయిన తర్వాత ఐఐటి ఢిల్లీ నుంచి సర్టిఫికేషన్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. కానీ సర్టిఫికేషన్ రావాలంటే 50% పైగా అటెండెన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఎంజీ కంపెనీ వాళ్ళు తమ క్లౌడ్ ఈవీ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ టీజర్ ఫోటోస్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఈ క్లౌడ్ ఈవీ సంబంధించి 2 వేరియంట్స్ అనేది భారతదేశ మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నారు. ఒకటి 360 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్, అలానే రెండోది 460 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్. ప్రెసెంట్ అయితే మరిన్ని డీటెయిల్స్ అయితే ఇంకా కంపెనీలు అయితే రివీల్ చేయలేదు. దీని ప్రైస్ గానీ స్పీడ్ స్పెసిఫికేషన్స్ వివరాలు త్వరలోనే మరిన్ని వివరాలు అనేది విడుదల చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్ ని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి వెళ్తున్న విషయం తెలిసిందే. సో ఐపీఓ మీద వీళ్ళు ఫోకస్ చేయడంతో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్ ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్తున్నారు. ప్రజెంట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ 2-వీలర్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు ఎలక్ట్రిక్ బైక్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్ ఒక 2 సంవత్సరాల పాటు నిలిపేసి ఒక 2 సంవత్సరాల తర్వాత దాని మీద ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తైవాన్ దేశానికి చెందిన అహ్మానీ ఈవీ కంపెనీ వాళ్ళు భారతదేశంలో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టే ఒక ప్లాన్ లో అయితే ఉన్నామని చెప్తున్నారు. అహ్మానీ ఈవీ అనేది తైవాన్ లో ఒక ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అండి. వీళ్ళు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బ్యాటరీలు కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆ కంపెనీ భారతదేశ మార్కెట్ లో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపల భాగంగా ఒక 3-4 కంపెనీలతో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేద్దామని ప్లాన్ లో అయితే ఉన్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే యోలర్ మోటార్స్ కంపెనీ వాళ్ళు నోయిడాలోని సెక్టార్ 63 అడ్రస్ దగ్గర స్మార్ట్ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యి డీలర్షిప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. యోలర్ కంపెనీ వాళ్ళు అయితే ప్రెసెంట్ ఎలక్ట్రిక్ లోడర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 688 కేజీల లోడ్ కెపాసిటీతో 110 నుండి 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ తో తమ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే అమ్మడం జరిగింది. ఇది భారతదేశంలో తమ 21వ డీలర్షిప్ అని చెప్పి కంపెనీ వాళ్ళు తెలపడం జరిగింది. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.